న్యూగా ఛానల్లో పెడుతుంటారు కదా, న్యూగా ఛానల్ పెట్టి వాళ్ళకి ఇంకా మానిటైజేషన్ అవ్వదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ ఇన్ఫర్మేషన్ చెప్పేద్దామని ఈ వీడియో చేస్తే వీడియోలోకి వెళ్తారా. హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా మ్యాటర్ ఏంటి అనేది. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేదానికైతే నేను వచ్చేసానని చెప్పి అదైతే అర్థమైపోయింది కదా. సో అవును, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. న్యూగా ఛానల్లో పెడుతుంటారు కదా, న్యూగా ఛానల్ పెట్టి వాళ్ళకి ఇంకా మానిటైజేషన్ అవ్వదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు జనరల్ గా ఎందుకు ఇదే యూజ్ అవుతుందని నేను చెప్తున్నానంటే, జనరల్ గా కొంతమంది ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అస్సలు వ్యూస్ రావు, లైక్స్ రావు, అంటే సబ్స్క్రైబర్స్ రావు, ఏం రావు. కాకపోతే చాలా మంది అప్సెట్ అయిపోతారు అండ్ వాచ్ టైం అయితే అస్సలు రాదు. ఇప్పుడు జనరల్ గా మనకు మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం కావాలి కదా. కానీ ఏంటంటే చాలా మందికి వాచ్ టైం రాదు. వాచ్ టైం రానప్పుడు ఎందుకురా బాబు, చాలా టైం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year 1.5 year నుంచి ఆల్మోస్ట్ 2 years చాలా మంది అయితే 2 years నుంచే ట్రై చేస్తున్నాం. బట్ ఎందుకు వేస్ట్ కదా, అస్సలు మానిటైజేషన్ అవ్వట్లేదు, వాచ్ అవర్ పెరగట్లేదు. సో ఎందుకు ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దామని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే ఇక్కడతో క్లోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఏదో ఒకటి పెడదాం, ఎప్పుడో ఎందుకు వేస్ట్, ఎలాగో మనకేం ఇందులో రాదు, ఎవరికో వస్తుంది కానీ మనకి ఎప్పుడు అవ్వాలి అని చెప్పి ఇంకొంతమంది ఏంటంటే ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పి ఒక షార్ట్ పెట్టేద్దాం అన్నట్టు అట్లా ఉంటారు కదా. సో కొంతమంది ఏంటంటే అసలు ఛానలే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు చూసారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి మేము గివప్ ఇచ్చేద్దాం అని వెళ్ళిపోయే వాళ్ళకి కూడా అరే ఉందాము చేద్దాము అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో చేద్దాం, డెఫినెట్గా ఇందులో మనకి ఇంత రీచ్ ఉన్న దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి అని చెప్పి ఒక అందరికీ ఉంటుంది. అది చేయాలి, డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను, నేను కొంచెం ట్రై చేస్తాను, సక్సెస్ అవుతాను అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేది చూస్తే అది ఏంటి అని అంటే చాలా మంది అంటారు మనం ఛానల్ స్టార్ట్ చేస్తే డబ్బుల కోసం అయితే చేయొద్దండి అంటారు. నిజమే, ఓకే, మీరు చెప్పేది మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు మనకి ఇంట్లో పనులన్నీ, అంటే ఇంట్లో ఎవరు కూడా, ఏ లేడీస్ కూడా ఖాళీగా ఉంటారు కదా, ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లలు ఇంకా చాలా పనులు. ఆ పనులన్నీ చేసుకుంటూ కష్టపడి వీడియో చేస్తాము. ఇంకొంతమంది ఇంకా కష్టపడి వాళ్ళ పనులన్నీ చేసి పెడతారు. ఇంకొంతమంది ఎక్కడెక్కడికో వెళ్ళి ట్రావెలింగ్స్ వీడియోస్ అన్ని పెడతారు. ఇంకొంతమంది ఏమో కుకింగ్ వీడియోస్ అన్ని పెడతారు. ఇంత కష్టపడింది కూడా డబ్బులు వస్తాయని కాకపోతే దేనికి కష్టపడినట్టు నాకు అర్థం కాదు. అంటే చాలా మంది అంటారు కదా డబ్బుల కోసమే మీరు వీడియోస్ చేయకండి అని. మరి దేనికోసం వీడియోస్ చేస్తారు వాళ్ళంతా? డబ్బులు వస్తాయనే కదా చేస్తారు. అంటే మన ఓన్గా మనం సంపాదించుకోవాలి అంటే మనం ఇంట్లో వాళ్ళని ప్రతి దానికి అడిగే దీనికి కాకుండా మన ఓన్గా మనం ఇంట్లో కూర్చుని, అంటే ఇప్పుడు బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇప్పుడు పిల్లలు, ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉండే వాళ్ళు బయటికి వెళ్ళలేరు కదా. సో అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళలేము. సో ఇంట్లో సంపాదించుకుంటే మేము సాటిస్ఫాక్షన్గా ఉంటాం అండ్ మాకు చిన్న చిన్న కోరికలన్నీ తీర్చుకోగలుగుతాం అని ఒక ఇంటెన్షన్తో కదా మనం ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. సో చాలా మంది అందుకే స్టార్ట్ చేస్తారు. అండ్ డెఫినెట్గా మానిటైజేషన్ తొందరగా అవ్వాలని ఎందుకు అనుకుంటారు, గూగుల్ పిన్ తొందరగా యాడ్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు, ఇవన్నీ అయితే తొందరగా మనకి అమౌంట్ వస్తుందని. మళ్ళీ అమౌంట్ కోసమే వీడియోస్ చేయకండి అంటారు ఏంటి? ఎంత అమౌంట్ వస్తుంది, ప్రతి దానికి ఎంత వస్తుందని తెలుసుకొని తొందరగా మనం రీచ్ కోసం తొందరగా చేస్తాం. సో ఈ అమౌంట్ కోసం కూడా చేయాలి అండ్ అలాగే ఇంట్రెస్ట్ కూడా చూపించాలి, ట్రై చేయాలి. డెఫినెట్గా మనం గివప్ అయితే ఇవ్వకూడదు. ఎంత చిరాకు వచ్చినా కూడా గివప్ ఇవ్వకూడదు. ఎందుకంటే నేనైతే చాలా టైమ్స్ చెత్తలా ఎందుకు యూట్యూబ్ నేను అసలు చెయ్యను ఇంకా అని చెప్పి 3-4 times అనుకుంటా నేను డిసైడ్ అయిపోయాను. బట్ అయినా కూడా మళ్ళీ నాకు కొన్ని విషయాలు నేను చూసుకుంటూ వచ్చాక నాకు అనిపించింది లేదు నాకు గ్రోత్ బాగానే ఉన్నట్టుంది, నాకు రీచ్ బాగానే వస్తుంది, ఈ టైంలో నేను ఎందుకు ఈ ఛానల్ని విడిచిపెట్టాలి,
సో ఇంతమంది చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, వీడియోస్ పెడతారు, మాకు మంత్లీ శాలరీ ఇంత వచ్చింది అంటారు. వాళ్ళు చేస్తున్నారు, నేను చేయలేనా, నేను ఎందుకు చేయలేను, నేను ట్రై చేస్తాను అని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చే రోజులు చాలా ఉండేవి. సో అలాగే మీరు కూడా డెఫినెట్గా చేయగలరు. యూట్యూబ్ ఛానల్ పెడితే మాత్రం డెఫినెట్గా మీరైతే గివప్ ఇవ్వద్దు. మీకు ఏది వస్తే, ఏది తెలిస్తే అది పెడుతూనే ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, అయితే డబ్బుల కోసం అని చెప్పాను కదా, ఇప్పుడు మన వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం తెలుసుకుంటే, అంటే ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఓ మన వీడియోకి ఇన్ని డాలర్స్ వస్తున్నాయా అని చెప్పి, సో ఇంత మనీ వచ్చిందా, అలాంటిది ఎందుకు మనం వదులుకోవాలి. అంటే ఇప్పుడు మానిటైజేషన్ అవ్వకముందు మనకు వచ్చే మనీ ఏది మనకి ఇవ్వకపోవచ్చు, బట్ మనకి మానిటైజేషన్ అయ్యాక కూడా మనకి అదే మనీ జనరేట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు మనం వదులుకోవాలి, ఆలోచించండి కదా. సో అది ఎంత వస్తుంది, ఏంటి, ఎలా వస్తుంది, అసలు ప్రతి ఒక్కటి ఏ యాప్లో చూసుకోవాలి, ఎంత అమౌంట్ వస్తుంది, మన వీడియోకి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి, సో ఆ డాలర్స్ని మనం ఇండియా మనీగా మార్చుకొని ఎలా చూడాలి, సో ఇదంతా నేను ఈరోజు అయితే ఇప్పుడు మీకు నేను వేరే ఫోన్లో చేసి మీకు చూపిస్తాను. సో డెఫినెట్గా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. నేనైతే అది ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ నా వీడియోకి ఎన్ని డాలర్స్ వచ్చాయా, నా వీడియోకి ఇప్పటి వరకు నా ఛానల్కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. బట్ ఒక్కటి ఏంటంటే, మనకి ఇప్పుడు మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ఆ ఎంత అమౌంట్ అయితే వచ్చిందో ఆ అమౌంట్ అయితే మనకి ఇవ్వరు. అదైతే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. సో మన వీడియోకి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటున్నాం కదా. అంటే ఈవెన్ మనకి మానిటైజేషన్ అయ్యాక కూడా అంతే డాలర్స్ వస్తాయి, తగ్గదు. ఎందుకు తగ్గుతుంది కదా. సో నెక్స్ట్ మనం మానిటైజేషన్ అయ్యాక కూడా ఈ యాప్స్లోనే మనం ఎంత అమౌంట్ వచ్చింది, సో ఎంత కట్ అవుతుంది, ఎంత వస్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఆ యాప్ ఏంటి, అది ఎలా ఏంటి అనేది మీకు చూపించేస్తాను. సో చూసేయండి, అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూసుకోండి. సో ఇంకా చూపించేస్తాను. ఏ ఛానల్ అయితే మనం, అంటే ఏ ఫోన్తో అయితే మనం ఛానల్ పెట్టామో అదే మొబైల్ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని మనం ఈ యాప్ నేమ్ అయితే నేను టైప్ చేస్తున్నాను. యాప్ నేమ్ వచ్చేసి వైటూల్. చూసారా, వైటూల్ అని అయితే నేను యాప్ అక్కడ టైప్ చేశాను. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ మళ్ళీ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పైన వచ్చింది చూసారా. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని వచ్చింది కదా, ఓపెన్ క్లిక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని వచ్చింది. సో అక్కడ ఇప్పుడు మనం ఏంటంటే మన ఛానల్ యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మిడిల్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్దాం. యూట్యూబ్లోకి వెళ్ళాక ఇక్కడ మన ఛానల్ ఉంటుంది కదా, యూ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. సో మన ఛానల్లోకి వెళ్ళాక ఇక్కడ వ్యూ ఛానల్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ పెన్సిల్ బాక్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మనకి ఛానల్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కాపీ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కాపీ అయిపోయింది. సో కాపీ అయిపోయాక మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. సో బ్యాక్ వచ్చేసాం కదా. సో ఇప్పుడు ఇందాక ఏ యాప్లోకి వెళ్ళామో దాంట్లోకి వెళ్ళాలి. సో ఇలా మనం సైడ్ ఉంటుంది కదా, చూసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కంటిన్యూ టు యాప్ అని ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి, పోతుంది. సో ఇక్కడ అడిగారు కదా, ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ అని వస్తుంది, పేస్ట్ క్లిక్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఇక్కడ గో అని వచ్చింది కదా, ఆ గో క్లిక్ చేసుకోండి. సో మన ఛానల్ అయితే ఇంకా మన ఛానల్ ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. చూసారా, నా ఛానల్ నేమ్ వచ్చేసి స్మైలీ సంతోషిరావు. సో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని వీడియోస్ నేను పెట్టాను, ఇలా ప్రతి ఒక్కటి ఇందులో చూపిస్తారు. సో నేను డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చాను అనేది కూడా ఫుల్గా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఎర్నింగ్ పర్ వీడియో అని వచ్చింది, అంటే యావరేజ్గా మన వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది ఒక వీడియోకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
నాకైతే నా వీడియోకి వచ్చేసి $3 వస్తున్నాయి. సో అలా మొత్తం నాకు $1,033 అయితే వచ్చాయి. సో ఇవి వచ్చేసి మనం మన ఇండియా మనీకి మార్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో నాకు ఎంత అమౌంట్ వచ్చిందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు గూగుల్లోకి వెళ్దాము. ఇప్పుడు నాకు వచ్చింది 133 కదా, 1033 కదా. సో మన ఇండియా మనీకి అయితే $1 వచ్చేసి 82 రూపీస్. సో 82 ఇంటూ 1033. సో ఇక్కడ సెర్చ్ మళ్ళీ వచ్చింది కదా, అది క్లిక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది నాకు వచ్చే అమౌంట్ 84,706 వచ్చింది. నాకు 84,706 రూపాయలు అయితే నాకు వచ్చినాయి అన్నమాట ఇప్పటి వరకు. సో కానీ ఇవి మనకి రావు, బట్ మన ఛానల్కి ఒక వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం తెలుసుకోగలం. సో అదే అనమాట మ్యాటర్. సో అది విషయం. చూసారు కదా, ఇలా చేసి మీరు కూడా మీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూసుకోండి. సో అంటే చాలా మంది అనుకోవచ్చు, ఎందుకు వేస్ట్ అయ్యి అమౌంట్ మనకి రాదు అని. మళ్ళీ చెప్తున్నాను నేను, ఆ అమౌంట్ రాకపోవచ్చు, బట్ మనకి మోనటైజేషన్ అయిన తర్వాత డెఫినెట్గా మనకి అంతే డాలర్స్ వస్తుంది, అలానే అమౌంట్ వస్తుంది. బట్ ఇప్పుడు ఎంత చూపించిందో అంతైతే కాదు, వాళ్ళ ఇది ఉంటుంది కదా, మరి వాళ్ళు కట్ చేసి మనకి ఇస్తారనమాట. సో యూట్యూబ్ కట్ చేసి మనకి ఇస్తారు. మొత్తం అమౌంట్ అయితే ఇవ్వరండి బాబు. మళ్ళీ మీరు మొత్తం అమౌంట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు అని చెప్పేసి అంటారు కదా. సో అలా కాదు, మొత్తం అమౌంట్ ఇవ్వరు, కొంచెం ఇస్తారనమాట, కొంచెం కట్ చేసుకుంటారు. ఓకే, సో ఇలా. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా స్మైలీ సంతోషి, ఆల్మోస్ట్ 10K దాటి నాకు ఫాలోవర్స్ అయితే వచ్చేసారు. సో అది కూడా హ్యాపీ. అండ్ నా ఫాలోవర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను, మిమ్మల్ని అయితే అస్సలు మర్చిపోను. సో నాకు ఇంకా మీరు సపోర్ట్ చేసి నన్ను ఇంకా మీరు మంచి రీచ్లో ఉంచుతారని కోరుకుంటున్నాను. డెఫినెట్గా నాకు రీచ్ వచ్చాక నా ఫాలోవర్స్ని కానీ నా సబ్స్క్రైబర్స్ని కానీ నేను మర్చిపోను. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ చెప్తున్నా, మీ లైక్ నాకు పెద్ద సపోర్ట్ అనమాట. అదే మీరు ఇచ్చే నాకు పెద్ద సపోర్ట్గా నేను ఫీల్ అవుతాను. అంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే మీరు ఒక లైక్ చేస్తే అది నాకు పెద్ద సపోర్ట్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు లైక్ చేయగానే వేరే ఒకరికి వెళ్తుంది, నాకు ఒక వ్యూ అయితే కౌంట్ అవుతుంది. సో అది నాకు హెల్పే కదా. సో దానికి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే నేనైతే సపోర్ట్ కాదు అనేది అనుకోను, మీరు సపోర్ట్ అనే నేను అనుకుంటా. సో ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను.